జిల్లా వాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రాజుగారి వేడునందు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ పథకం పనులు ప్రారంభించిన అనిత. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమీక్ష నిర్వహించిన మంత్రులు పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమదారుల ముప్పుపై ఆరా తీసిన నాదన్ మనోహర్ అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగిన కార్తీక మాసం ముగింపు సందర్భంగా చాకలి పోలీసు వర్గం నోము వేడుకలు వేకువజాము నుండి చన్నీటి స్నానాలతో నదిలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తులు చాటుకున్న మహిళలు. విశాఖపట్నంలో అట్టహాసంగా వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ పీఆర్ఓ అసోసియేషన్ న్యూ చీఫ్ పేట్రీ కమల్ బైట్. ఏపీ హోంమంత్రి మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు వంగలపూడి అనిత పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ రాజుగారి బీడు నందు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ పథకం ద్వారా 95 లక్షల రూపాయలతో 250 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. మొదటగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనితకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ప్రారంభించారు. మండల వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యల పరిష్కారంపై మినిస్టర్ అనితకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బొజ్జి, ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను, టీడీపీ ముఖ్య నాయకులు గూడూరు శ్రీనివాసరావు, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు ఆచంట దొర, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, జూరెడ్డి ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ మరియు భారీ సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు. సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలో మేజర్గా ప్రాబ్లం, పాయకరావుపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ని కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలామంది చెప్పున్నారు. ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ని కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ₹24 కోట్ల పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అమరావతిలో పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము చాకలి పోలే స్వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో మహిళలు అందరినీ ప్రభావితం చేసే నోములలో ప్రధానమైంది చాకలి పోలి స్వర్గం నోము రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర కార్తీక మాసం ప్రారంభం ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవగానే నదీ స్నానం చేసి దీపాలను వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పలో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నది స్నానం చేసినంత ఫలితము దీపములు వెలిగించిన ఫలితములు కలుగునని పురాణాలు చెబుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం శుక్ల యజుర్వేద పండితులు పెడసనగంటి సీతారామ శర్మ అవధాని అన్నారు. ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షంతులు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు విశాఖ వేదిక అయింది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన సభలో అసోసియేషన్ ఎన్నుకున్న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ పిఆర్ఓ అసోసియేషన్ న్యూ చీఫ్ పేట్రన్ కమల్ బాయిడ్ మాట్లాడుతూ ప్రతిభను చాటి పథకాలను సాధించిన అథ్లెట్ అంతర్జాతీయ క్రీడా వేదికపై వైశాఖ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. అథ్లెట్స్ అసోసియేషన్ బలోపేతానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి క్రీడాకారులకు సహకారం అందిస్తామన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జగద్గురు పీఠం డైరెక్టర్ అసోసియేషన్ న్యూ చీఫ్ అడ్వైజర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఔత్సాహిక క్రీడాకారులకు తమ వంతు సహకారం ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నూతన సభ్యులతో నండూరి రామకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. మాత్రం చేయడం అవకాశం ఉంది, అది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఈ 1000, 2000, 10,000, 5,000 వల్ల పాపం చేయలేరు. ఇప్పుడు 70 మంది ఉన్నారు, 150, రేపు 250, 300 అవుతుంది. ఆ 300 మంది మనం సర్దుకోవాలి కాదండి, కాసుకోవాలి కాదండి. వైజాగ్ అనేది చిన్నది కాదు, అందులో 3 జిల్లాలు కలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అంటే ఎంత పెద్దది అయిపోతాయి, కొన్ని వందల మీద అయిపోతారు. 400, 500 అయితే వాళ్ళు మనం అట్టుకోవాలి. అందుకో నాకు అది సంస్థని గుర్తుపెడాలంటే ఇప్పుడు మా ఎంతమంది మా అందరూ ఇప్పుడు ట్రస్ట్ ఇక్కడ నిలబడారో వీళ్ళందరూ సపోర్ట్ కావాలండి. సపోర్ట్ లాగా ఎవ్వరేమి చేయలేరు. ఎందుకు మనసులో కోపం ఉండకూడదు, శాంతంగా ఉంది. మనం వైజాగ్ అసోసియేషన్ బాగా చేయాలా. నేను నాకు తెలియదండి, ఈ చేస్తుంది మీరే అందరూ పొందాది. నిన్న ఇవాళ వచ్చాం, రేపు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు కావాల్సింది ఏమిటంటే వైజాగ్ని అసోసియేషన్ బాగా చేయాలి. పాపం మనం అందరికీ మెడల్ తెచ్చిన వాళ్ళు ఎంతకుండా గొప్ప ఉంటుంది. మన మట్టిలో పుట్టి మన కోసం పరిగెట్టి మన భూమి అన్ని మెడల్స్ తెచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి గొప్ప నిజం, వాళ్ళకి జోహారాలు దండం పెట్టాలి. వాళ్ళు ఇలాంటి వాటిని అటువంటి మనం ఏమో చేసి తప్పలేదు. అందుకోసం అందరినీ అది కోరుతున్నాను, మీరు అన్నీ మర్చిపోయి మనకి వీళ్ళందరూ సాయం చేయాలి. మీరు కూడా ఎవరు ప్రజలను నా మాట విన్న వాళ్ళు కూడా రండి, ప్రభుత్వాన్ని కూడా అడగండి, వాళ్ళు కూడా ఇస్తారు. నేను ట్రై చేస్తాను. వాళ్ళని మేము అందరూ కలిపేసి ఇన్నో పెద్ద ఫ్రెండ్ పెంచుకొని వీళ్ళందరూ ముందుకు పంపించాలని కోరుతున్నాను. అంతతో సంతోషం. ప్రెసిడెంట్ ఆఫ్ ది వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ విశాఖపట్నం. మరి ఈ సంస్థ స్థాపించి 2010లో 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ నుంచి మేము చాలా కష్టపడి సంస్థని ఈరోజు ఎంత అభివృద్ధి తీసుకొచ్చామంటే దీని యొక్క అభివృద్ధికి కారణమైన ప్రతి ఒక్కరికి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే మేము ఇంత పెద్దగా ఎదిగాము. ఈ అసోసియేషన్ ఈరోజు ఇంత మంచి ప్రమాణ స్వీకారం చేయగలుగుతున్నామంటే వారందరి యొక్క కృషి దీంట్లో ఉన్నది. కాబట్టి మాకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ కానీ ఎవరు చేయదు. మేమే మా డబ్బులు వేసుకొని పెద్దల లాంటి ఎవరైనా ఎప్పుడైనా సాయం చేస్తే ఆ సాయంతో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మీట్లు చేయడం కానీ, స్టేట్ లెవెల్కి వెళ్ళడం కానీ. స్టేట్ లెవెల్కి వెళ్తున్నామంటే అక్కడ కొంత ఫీజు కట్టాలి, అక్కడ కాంపిటీషన్ చేయాలంటే ఆ ఫీజు అథ్లెట్స్ ఇస్తారు. ఆ ఫీజు కట్టుకెళ్ళి అక్కడ కట్టడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఫండ్ కూడా అసోసియేషన్లో ఉండదు. ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ రావు. దీనికి ఈ కార్యక్రమం చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి, లేదంటే మనం చేసుకోవాలి. దీన్ని ఇలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం పిలిపించిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న సభ్యులందరూ దీన్ని సహకరిస్తున్నారు. 500 అని, 1000 అని, 2000 అని వాళ్ళు సహకారం మర్చిపోలేని సంఘానికి డెఫినెట్గా వాళ్ళు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరున అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ని కూడా ఇలాగా ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సాయం చేసిన పెద్దలందరికీ ప్రెస్ వారికి ఇక ఈ సెలవు ఇచ్చిన వాళ్ళందరూ. అనకాపల్లి పట్టణం శ్రీ 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 సిద్ధిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి మరియు ఏపీయూ ఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుధ నాగా జగదీష్,
రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ అధ్యక్షులు అమరపల్లి కృష్ణాజీకి, డైరెక్టర్లకు ఏపీయూ ఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన చైర్మన్ సిద్ధిలింగేశ్వర దేవస్వామికి చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్న మన అమరపల్లి కృష్ణారావుకి గట్టిగా చెప్పట్ల ద్వారా అలాగే ముప్పన లింగేశ్వర డైరెక్ట్గా కూడా గట్టిగా చెప్పట్ల ద్వారా అలాగే శ్రీమతి వేమల సూర్యప్రభ వాళ్ళ అనివార్య కారణంలో బయటికి వెళ్ళారు. ఒకసారి మళ్ళీ ప్రమోషన్ చేశారు. అలాగే కొన్నాడ లక్ష్మణరావు గట్టిగా చెప్పడం ద్వారా అందరూ కూడా అలాగే వెంకట సూర్య నారాయణ ఆయన కూడా గట్టిగా చెప్పడం ద్వారా మీరు నడుచుకోవాలని తెలుసుకోండి. అలాగే గుండె అప్పయ్య శెట్టి గట్టిగా చెప్పడం అయ్యప్ప శెట్టి గారికి చెప్పట్ల ద్వారా అక్షంతోలం తెలపాలని కోరుకుంటున్నాను. పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మనందరూ కూడా గట్టిగా చెప్పట్ల ద్వారా చెప్పడం గారికి అక్షంతోలం తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ విజ్ఞప్తి, ఈ పదవి బాధ్యతలు చాలా కీలకమైనవి. గతం కంటే ఇప్పుడు భిన్నంగా ఈ టెంపుల్ ఈ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా మన స్థానిక శాసనసభ్యులు గోపాల రామకృష్ణ గారు, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు ఇప్పుడు హిందుత్వం అంటే ముందుంటారు. మీరందరూ కూడా ఆ ఇతర సహకారాన్ని ఎలా ఉంటారు, ముగ్గురు సహకారంతో టెంపుల్ ఇంకా ఉత్సవాల విషయంలో కీలక పాత్ర ఉండాలి. ప్రతి ప్రోగ్రాం కూడా ఒక వినూత్నమైన రీతిలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసి మన హిందుత్వాన్ని ఇంకా పెంపొందేటటువంటి అందరూ కూడా భాగస్వాములని. ఎందుకంటే హిందుత్వం అంటే అనగామిది గైరమ్మ సంబరం అవుకొని అన్ని సంబరాలు కూడా ఇండియాలో లోకరామ సంబరం కానీ దుర్గాదేవి సంబరం మన అనగామికి ఉన్న ప్రాముఖ్యత ఏ పండుగలో ఉంటుంది. ఈ విషయంలో మీరు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ టెంపుల్ మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కొత్త రామేష్ గారు, సీఎం రమేష్ గారు సహకారంతో డెఫినెట్లీ మేము అందరూ కూడా సహకరించి ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధిపరిచి ఈ కమిటీ వారి ఉత్సవాల విషయంలో ముందుంటున్నారని. రేపు రాబోయే శివరాత్రి ఇప్పుడే ఓ వ్యూహరచన చేసుకొని ఓ ప్లాన్ చేసుకొని రేపు శివరాత్రి ఎప్పుడు ఏ కమిటీ వారి నుంచి కూడా చిన్న విధంగా ఈ కమిటీ వారి శివరాత్రి ఉత్సవాలు నేనే కార్తీక మాసం ఈరోజు పోలీసు వర్గం పంపించడం వీరు మంచి ప్రయోజనం. సోమవారం ఈ సోమవారం ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఒక మీటింగ్ పెట్టుకొని శివరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ కమిటీ వారికి రిక్వెస్ట్ చేస్తారు. అలాగే శివుడు ఆశిస్తున్న అందరూ కూడా ఉండాలని మరొకసారి మీ తరఫున అందరూ కూడా కూటమి నాయకులందరితో కూడా ఈనాటి ఈ ప్రోగ్రాం చేసిన ముఖ్యంగా మహిళలు మా అక్క చెల్లెలందరూ కూడా మీరు కూడా మీ వంతు సహాయం అందించి ఈ టెంపుల్ విషయంలో అందరూ కూడా విషయంలో భాగస్వాములు అవ్వాలండి. స్థానిక కార్పొరేషన్ నేలబాబు గారు కూడా అలాగే మా రామ్కి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఈ టెంపుల్ ఉత్సవాలు ఇన్వాల్వ్ అవ్వాలని మరొకసారి అందరికీ కోరుతుంది. అలాగే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా
సహాయ సహకారం చేస్తూ నేను అనుకుంటున్నాను. దానికి తోడుగా ఈరోజు నాకు ఈ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానానికి నాకు చైర్మన్గా ఒక అధికారాన్ని ఇచ్చి ఒక బరువుని నా నెత్తి మీద పెట్టి నాకు బాధ్యత అప్పచెప్పారు. దాన్ని సర్వదా నాకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా ఈ ఇందులో శివకోటం అనేది ఒక కూటమి ఉంది. ఆ కూటమి సహాయ సహకారాలతో నేను నా మనస్ఫూర్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా మనస్ఫూర్తిగా చేయగలని చేస్తానని కూడా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆపదలో ఉండే వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, అందులో ఉండే ఆత్మ సంతృప్తి ఎక్కడా దొరకదని స్థానిక ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ 2004-5 పూర్వపు విద్యార్థులు సోమవారం తెలిపారు. పెదపాడుకు చెందిన బొట్ట సాయి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పప్పంగి గ్రామంలో నివాసం ఉంటున్న నిస్సహాయ కుటుంబానికి 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదుని అందించామని, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్ర గోశాలలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న గొంటి తాతారావు యాదవ్ అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని, ఆరోగ్యశ్రీ కూడా వర్తించదన్నారని అన్నారు. ఇప్పటికే అప్పు చేసి ఖర్చు పెట్టారని, అరసవల్లి పుణ్యక్షేత్రంలో కొన్ని నెలలుగా రోజువారీ వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడడంతో కుటుంబ పరిస్థితి దీనంగా మారిందన్నారు. విషయాన్ని తెలుసుకున్న పత్రికా ప్రతినిధి సేవకులు ఉర్లం శివతేజ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న కోరాడ గణేష్ యాదవ్లు అందించిన సమాచారంతో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ఈ చిరు సహాయాన్ని అందించిన శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ 2004-5 పూర్వపు విద్యార్థులు కొల్లి శివకుమార్, అరగంజి తిరుమలరావు, కరణము షణ్ముఖరావుతో పాటు వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంది ఉమాశంకర్ సేవకులు ఊర్లో శివతేజ, ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ 2004-5 పూర్వపు విద్యార్థులు కొల్లి శివకుమార్, అరగంజి తిరుమలరావు, కరణము షణ్ముఖరావు, తాతారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాలోని వప్పంగి గ్రామంలోని గుంటి తాతారావు గారు మన అరసవిల్లి దేవాలయం క్షేత్రంలోని గోశాలలో కొన్ని నెలలుగా పనిచేస్తూ ఉండేవారు. రోజు కూలేవారిగా పనిచేస్తూ ఉండేవారు. కొన్ని నెలల నుండి వాళ్ళకి జీతాలు అందక వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల పాలయ్యింది. దానివల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ విషయం తెలుసుకున్న మానవతా స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుసుకున్న ఉర్లం శివతేజ గారు మరియు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు స్టేటస్ పెట్టగానే దాన్ని స్పందించిన శ్రీకాకుళం జిల్లా వాసులైన ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ 2024-2025 10th బ్యాచ్ అయిన తిరుమలరావు గారు, షణ్ముఖరావు గారు, శివగారు మిత్ర బృందం ఈ విషయం స్టేటస్ను చూడగానే స్పందించి ఈ కుటుంబానికి చిరుసాయంగా 3 నెలలకు సరిపడే కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరు ఈ స్టేటస్ను చూసిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ తాతారావు గారి కుటుంబాన్ని ఆదుకోవాలని, అలానే వీళ్ళకి సాయం చేయడానికి మరికొన్ని సంస్థలు ముందుకు రావాలని, కొన్ని నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి దేవాలయంలో ఉన్న వాళ్ళు కూడా సహకరించి ఈ ఇష్టని తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. మానవ సేవే మాధవ సేవ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కళ్యాణ మండపంలో నీటి సంఘాల ఎన్నికలకు గాను అలర్ట్ చేసిన సిబ్బందికి పీఓ, ఏపీఓ, ఎంఆర్ఓ సీతాపతిరావు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ దశాబ్ది కాలం తర్వాత జరుగుతున్న నీటి సంఘాలకి ఒక నీటి సంఘంలో ఉన్న టీసీలలో అధ్యక్షుని, ఉపాధ్యక్షుని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ నీటి సంఘాల ప్రాముఖ్యత సిబ్బందికి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ డిసెంబర్ 5వ తారీఖున ప్రకటించడం జరుగుతుందని, డిసెంబర్ 8వ తారీఖున ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని, 7 నీటి సంఘాలు ఉన్నాయని, వాటిలో 84 టీఎంసీలకు అదే రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని, దీనికి గాను ఎక్కడైతే నీటి సంఘం ప్రధాన ఖాళీ స్థలం ఉందో అంటే ఏపీ త్రయం, కురకుదురు, పెదపూడి, పెద్దాడ, గండ్రేడు, గొల్లల మామిడాడ, సంపర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్కి పంపడం జరిగింది. అదే రోజు ఎన్నిక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సభ్యులందరూ వచ్చిన తర్వాత నిబంధన ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
తహసీల్దార్ పెదపూడి. ఈరోజు పెదపూడి మండలంలో నీటి సంఘాల ఎన్నికలకు గాను అలాట్ చేసిన సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న నీటి సంఘాలకి యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే ఒక నీటి సంఘంలో ఉన్న టీసీల్లో ఉన్న సభ్యులందరూ కలిసి ఆ టీసీలకు సంబంధించిన అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, మెంబర్లని అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్, అలాగే రైతు నీటి సంఘాల యొక్క ప్రాముఖ్యత సిబ్బందికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ నీటి సంఘాల ఎన్నికలు యొక్క నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ గారు 5వ తారీఖు విడుదల చేస్తారు. దీనికి ఎన్నిక 8వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. పెదపూడి మండలంలో 7 నీటి సంఘాలు ఉన్నాయి. 7 నీటి సంఘాలకు గాను మాకు 84 టీసీలు ఉన్నాయి. 84 టీసీలకు గాను అదే రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఎక్కడైతే నీటి సంఘం ప్రధాన కార్యస్థలం ఉందో, అంటే ఏపీ త్రయం, కరకుదురు, పెదపూడి, పెద్దాడ, గండ్రేడు, ఈ మామిడాడ, సంపర ఈ కేంద్రాల్లో ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లు గుర్తించి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆ రోజు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎన్నిక కార్యక్రమం ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. ప్రారంభమై సభ్యులందరూ వచ్చిన వెంబట నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎన్నిక అదే రోజు నీటి సంఘం అధ్యక్షుడు ఎన్నుకోవడం జరుగుతుంది. వెంబట అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికల అధ్యక్షులని, డీసీ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి గాను డీసీ కమిటీకి ప్రత్యేకంగా మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది ఇరిగేషన్ వాళ్ళ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నీటి సంఘాల ఎన్నికలన్నీ కూడా పూర్తిగా శాంతియుతంగా జరగడానికి ఆ రోజు పోలీసు బందోబస్తుతోటి ఎటువంటి అవాంఛనీయం లేకుండా దాన్ని నిర్వహించాలని సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పెదపూడి మండలం ఉన్న 50 మంది రైతు సోదరులు వారికి ఎలా ఓటు ఆల్రెడీ ఓటర్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో హాజరై ఎన్నికల్ని జయప్రదం చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కాశీబుగ్గ పోలీసులు దొంగళ్ల భారతం పడుతున్నారు. గత కొన్ని నెలలుగా బైకుల దొంగతనాలు పెరిగిపోవడంతో పలాస కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నిఘా పెంచారు. ఒడిశాకు చెందిన ముఠా బైక్ దొంగతనానికి పాల్పడుతున్నారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టైల్లో నిఘా 3వ నేత్రంతో పరిశీలించడంతో ఒడిశా గజపతి జిల్లా రాయగడ బ్లాక్కు చెందిన అమీర్ కుమార్ ఉయాఫ్తో పాటు మరో 2 బైక్ దొంగతనంతో ఎక్స్పర్ట్లుగా అయ్యారని గుర్తించిన పోలీసులు వారిలో కుమారుని పట్టుకున్నారు. తీగలాగితే దొంగ కదలినట్టుగా దొంగతనానికి పాల్పడిన 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దొంగతనం చేసినట్టు రూఢి అయిందని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు సిఐ దాడి మోహన్ రావు తెలిపారు. అందులో 6 బుల్లెట్లు, 9 పల్సర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 2 నిందితులను పట్టుకోవాల్సి ఉందని తెలిపారు. శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది మన పలాస సబ్ కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మన్స, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మొదటిపాడు జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాశీబుగ్గ సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మల్సలో 2 వెహికల్స్, కాశీబుగ్గవి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్
అమీర్ బోయానా అని ఒరిస్సా మండల స్థాయి విలేజ్ రాయగడ బ్లాకు గజపతి నగరం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకి భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది పోలీసు అన్ని కూడా. ఈయనే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీరితో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని పర్లాకెందు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కట్టడం జరిగింది. అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు. వారి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూడా కొన్ని బైకప్స్ జరిగాయి. వాటి మీద అది ఈ వ్యక్తికి సంబంధం కాదు. దాని మీద కూడా విచారణ మనకి జిల్లాలోని ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. అన్నింటి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క సమాచారం కొంతైతే ఉంది. దాని మీద ఫుల్ఫిల్గా ఎస్పీ ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేస్తున్నాం. స్పెషల్ పార్టీస్ దాని మీద ప్రత్యేకంగా తిరుగుతున్నాయి. వాళ్ళ సమాచారం మేరకు త్వరలో వాళ్ళకి కూడా క్యాచ్ చేయడం సుమారు 10 బళ్ళు పట్టుకున్నారు. 15 వెహికల్స్ మనకి 15 కేసుల్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది. ఎన్ఈటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో కుమారస్వామి హీరో మరియు డైరెక్షన్ ప్రొడ్యూసర్గా రూపొందించిన సినిమా పిచ్చోడు సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా చిత్రబృందం ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ సత్య థియేటర్లో సక్సెస్ మీట్ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న సినిమా పిచ్చోడు సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు అందరికీ కూడా కాండ్రేగుల శ్రీరామ్ తన సొంత డబ్బులతో టికెట్స్ తీసి సినిమాను చూపించి కుమారస్వామి చిత్ర బృందాన్ని ప్రోత్సహించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ కుమారస్వామి అనకాపల్లి మండలం మారేడుపూడి గ్రామానికి చెందిన ఎన్ఏటి కుమారస్వామి తనే సొంతంగా కథ రాసుకుని నిర్మాణ దర్శకత్వం స్క్రీన్ ప్లే బాధ్యతలు తానే వహించడమే కాకుండా తానే హీరోగా ఎన్ఐటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో సినిమా పిచ్చోడు సినిమాను చాలా బాగా చిత్రీకరించారని, ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అన్నారు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనుభవించి తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసి ఈ రోజు నేరుగా ఒక సినిమాను థియేటర్ వరకు తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదన్నారు. ఒక సినిమా తీసి నేరుగా థియేటర్లో విడుదల చేయడం ఎంత గొప్పదనో అని తెలియజేశారు. మా సోదరుడు కుమారస్వామి నిర్మించి నటించి దర్శకత్వం వహించిన చిత్రం సినిమా పిచ్చోడు. ఈ సినిమా పిచ్చోడు సక్సెస్ మీట్ సందర్భంగా ఈరోజు అనకాపల్లి ప్రాంతంలో ఉన్న సత్య థియేటర్లో సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసి ప్రేక్షకులందరి కొరకు ఈ యొక్క చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ చిత్రానికి అశేషంగా జనాలు వీక్షించి వారి యొక్క కృతజ్ఞతలను ఈ యొక్క చిత్రానికి అందరికీ టీంకి అందరికీ కూడా అందించడం జరిగింది. చిత్రాన్ని చూసి అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో బయటకు వచ్చి గనగన ధ్వానాలు అవి చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా మా సినిమా పిచ్చోడు టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక కుమారస్వామి కోసం చెప్పాలనుకుంటే మరి ఒక చిత్రాన్ని నిర్మించడం అంటే ఈ రోజుల్లో ఎంత కష్టం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి అంత కష్టమైన పరిస్థితిని తను ఎదుర్కొని ఈ యొక్క చిత్రాన్ని సినిమా థియేటర్లో ఆడేలాగా మరి ఎంతో కృషి చేసి ఈ చిత్రాన్ని మాకు చూసేలాగా ప్రేక్షకులందరికీ అందించినందుకు మరొకసారి కుమారస్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కడే అయ్యుండి మరి హీరోగాను, నిర్మాతగాను, దర్శకుడుగాను అన్ని పాత్రలు అతనే పోషించి సినిమాలో కూడా నవరసాలను కూడా పోషించి సినిమాలో కూడా నవరసాలు ఉండేలాగా సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, మంచి పాటలు కానీ, చిన్న చిన్న ఫైట్ సన్నివేశాలు కానీ అన్నింటితో కూడా ఒక చిత్రంలో ఈ రోజుల్లోనే నవరసాలు ఉండడం అంటే చాలా విషయం. మరి ఈ యొక్క చిత్రంలోని అలాగే అన్ని రసాలను పోషించినటువంటి కుమారస్వామికి కానీ వాళ్ళ యొక్క టీంకి కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలు మరెన్నో నిర్మించాలని మన ప్రేక్షకులకు అందించాలని ఈ యొక్క వేదికగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మా సినిమాని 10 రోజులు విజయవంతంగా ప్రదర్శించారు. అంతే మీ ఆడియన్స్ లేకపోతే మేము లేవండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. మీడియా కూడా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అనకాపల్లి ప్రజలందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మా సినిమా పిచ్చోడు ఇంతగా అనుభవించాలంటే మీ ఆడియన్స్ ఏనండి. ఆడియన్స్ లేకపోతే ప్రేక్షకులు లేకపోతే మా సినిమా లేదు. మీరే మా గెస్టులు.
మీరే మాకు దేవుళ్ళు, మీరే అంతా. ప్రేక్షకులు ఉంటేనే ఎవరైనా సరే, ప్రతి సినిమా ఉండాలంటే సినిమా ప్రేక్షకులు ఉంటేనే సినిమా ఉంటుందండి. సో ఆ నమ్మకంతో మేము తీసాం, ప్రేక్షకులు ఆదరిస్తారని. ఆదరించారు. ప్రేక్షకుల ఆదరణ మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు 10వ రోజు విజయవంతంగా థియేటర్లు ప్రదర్శిస్తుందంటే, సెకండ్ వీక్ రన్ అవుతుందంటే మాకు చాలా హ్యాపీ ఉందండి. ఇంకా చాలా చాలా కొన్ని థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. ఈస్ట్ గోదావరి కానీ, రాయలసీమ కానీ చాలా థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. పుష్ప సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాకు వస్తుంది. రీసెంట్గా ఇంకా దాని తర్వాత కూడా థియేటర్స్ బట్టి ఖాళీ ఉంటే చాలా యాడ్ చేస్తామని చెప్పారు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేశారు. 22 రిలీజ్ అయిన సినిమా. ఇంత చిన్న సినిమా అయితే 10 days ఆడించాం. కొన్ని పరిస్థితుల్లోనే 3 రోజులు 4 రోజులు ఏ సినిమాలో ఆడట్లేదు. పెద్ద బడ్జెట్ సినిమా చెప్పేసి చిన్న బడ్జెట్ సినిమా పెద్ద హిట్ చేశారు కేవలం ప్రేక్షకుల వల్ల. అలాగే ఈ సినిమాలోని నాకు లీడ్ క్యారెక్టర్ ఇప్పించారు కుమారస్వామి గారు. ఆయనకి లైఫ్లో నిలబడి ఉంటా. ఆయనే డైరెక్షన్ చేసి హీరోగా చేశారు. అది మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినా సరే ఫస్ట్ మూవీ కూడా హిట్ కొట్టారంటే అది మామూలు విషయం కాదు. ఒక విలేజ్ నుంచి వచ్చి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి హిట్ కొట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కుమారస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానర్లో ఇది 3వ సినిమా. ఇలాగే మంచి మంచి సినిమాలు చేసి ఆయనది కూడా అనకాపల్లి, మీ అనకాపల్లి ప్రేక్షకులు అందరూ కూడా ఆదరిస్తున్నారు, మంచి సపోర్ట్ చేశారు. 10వ రోజు సినిమా హౌస్ఫుల్ అయిందంటే మామూలు విషయం కాదు. మీ అందరికీ థ్యాంక్ యూ. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు. మరీ కోరుకుంటున్నాను. సిఎస్ఐ డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు బిషప్ ది రైట్ రెవరెండ్ డాక్టర్ కోడిరెక్క పద్మారావు ఉత్తర్వుల మేరకు మారేడుమిల్లి సిఎస్ఐ గ్రూప్ చైర్మన్ రెవరెండ్ టి డేవిడ్ మనోహర్, గ్రూప్ కార్యదర్శి అడ్వకేట్ రుంజ ఆనందరావు వారి సంయుక్త ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జయంతిని పురస్కరించుకుని క్రిస్మస్ పోటీలను మారేడుమిల్లి గ్రూప్ స్థాయిలో స్థానిక మారేడుమిల్లి హోలీ ట్రినిటీ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు మారేడుమిల్లి, రంపచోడవరం, బౌదులూరు, చింతూరు, పోడియా, మోదుగూడెం, పాస్ట్రేట్లోని చిన్నారులు, యువత చురుగ్గా పాల్గొన్నారు. పాటలు, కోలాటం, క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు డయసిషన్ లెవెల్లో మరలా విజేతలకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి డోర్నకల్ అధ్యక్ష మండలంలో బహుమతులు ప్రదానం చేయబడినని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో యువత, చిన్నారులు ప్రదర్శించిన తీరు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం అందరూ కలిసి నిమ్సా క్రీస్తు భజనలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి సిఎస్ఐ పాస్ట్రేట్ చైర్మన్ చిన్నం శుభాకర్, రంపచోడవరం సిఎస్ఐ పాస్ట్రేట్ చైర్మన్ జి జ్ఞానానందం, బౌదులూరు సిఎస్ఐ పాస్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ విజయ్ శేఖర్, అలాగే మారేడుమిల్లి పాస్ట్రేట్ కోశాధికారి దూడ ఫీపే, అడహక్ కమిటీ ఇన్ఛార్జ్ లక్కొండ నిర్మల్ కుమార్, అలాగే వివిధ సిఎస్ఐ సంఘాల సేవకులు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న రైల్వే గుర్తింపు ఎన్నికలపై యూనియన్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. గెలుపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్మికుల మద్దతుతో ఎన్నికల బరిలో నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన నిలబడి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖ డివిజన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే జోన్లో విశాఖ డివిజన్ ఉండేలా కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అత్యధిక శాతం ఉపాధి కల్పించే సంస్థగా ఉన్న రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని, భవిష్యత్తులో కార్మికుల పక్షాన ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే నేను నమస్కారం, నా పేరు పి రామ్మోహన్ రావు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖపట్నం డివిజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మీ ఛానల్ ద్వారా రైల్వే కార్మికులకు, ప్రజలకు తెలియజేసేదేమనగా, రైల్వేలలో సుమారు దశాబ్ద కాలం తర్వాత యూనియన్ గుర్తింపు ఎన్నికలు జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. క్రితంసారి 2013 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో సుమారు 47% ఓట్లను సాధించి నెంబర్ 1 యూనియన్గా నిలిచిన విషయం విదితమే. అలాగే 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న 2024 సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లో కూడా మేము ఇంతవరకు కార్మికుల కోసం చేసిన పోరాటాలు, మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడబోతున్న సౌత్ కోస్ట్ జోన్లో విశాఖపట్నం డివిజన్ ఉండి తీరాలి అని చెప్పి ప్రజల సహకారంతో, కార్మికులందరి మద్దతుతో చేసిన పోరాటం, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2004లో తీసుకువచ్చిన దుర్మార్గమైన నేషనల్ పెన్షన్ స్కీమ్ NPS అనే ఒక నో పెన్షన్ స్కీమ్, అంటే కార్మికుడికి
పెన్షన్ అనేది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది హక్కు, అది ఒకరు పెట్టే భిక్ష కాదు అని చెప్పి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కలిసి గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలను చేయడం జరిగింది. 2023 సంవత్సరాన్ని పోరాట సంవత్సరంగా ఎన్పిఎస్ను రద్దు చేయించే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి పోరాట సంవత్సరంగా ప్రకటించి మేము చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గ్యారంటీడ్ పెన్షన్ విధానాన్ని యూపీఎస్ రూపంలో తీసుకురావడం జరిగింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ కంటే అనేక రకాలుగా మెరుగైన ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ స్వాగతించడం జరిగినది. అయితే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా నేషనలైజ్ పెన్షన్ స్కీమ్ లాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్, అనగా కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి 10% మినహాయించి ప్రభుత్వం ఏదైతే తన ఖాతాలో జమ చేసుకుంటుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి ₹1 కూడా వెళ్లకుండానే పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే పెన్షన్ మంజూరు చేయడం జరిగిందో అదే రకంగా ఈ యూపీఎస్ స్కీమ్లో కూడా నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్గా మార్చడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎర్రజెండా పోరాటాన్ని, రాజీలేని పోరాటాన్ని చేసి ఈ డిమాండ్ను సాధిస్తుంది అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో 2020లో మేము ముకుల్ చరణ్ మాథుర్ గారు డిఆర్ఎంగా ఉన్నప్పుడు రైల్వే క్వార్టర్స్ ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ఏ నిలిపివేయడం జరిగింది ఏకపక్షంగా. దీన్ని వ్యతిరేకిస్తూ సుమారు 2500 మంది కార్మికులతో మహాధర్నాన్ని చేపట్టడం, మా యొక్క ప్రజా పోరాటానికి తలవగిన అడ్మినిస్ట్రేషన్ ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసి అందరికీ హెచ్ఆర్ఏని పునరుద్ధరించడం జరిగింది. ఇటువంటి అనేక పోరాటాలను చేసిన ఎర్రజెండా యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. కాబట్టి కార్మికులందరూ ఎప్పటిలాగానే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కి తమ అపూర్వమైన మద్దతును తెలియజేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఒక్కదానికే రికగ్నిషన్ వచ్చే విధంగా, సింగిల్ యూనియన్ వచ్చే విధంగా తప్పనిసరిగా వీల్ గుర్తు మీద ఓటేసి, బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 4 వీల్ గుర్తు మీద ఓటేసి రాబోయే డిసెంబర్ 4, 5, 6 తారీఖులో జరగనున్న ఎన్నికలలో మీ యొక్క సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తారని, ఈస్ట్ కోస్ట్ రైల్వేకు శ్రామిక్ యూనియన్కు ఘన విజయాన్ని అందిస్తారని, తద్వారా ఎర్రజెండా నీడలో మరింతగా సంఘటితమై పోరాడే శక్తిని కార్మిక లోకానికి ఇస్తారని చెప్పి మీ ద్వారా కార్మికులందరికీ, రైల్వే కార్మికులందరికీ కూడాను మనవి చేస్తున్నాను. మంచి ప్రశ్న వేశారు. మీకు తెలుసు, సరళీకరణ విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఏ రకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయో రైల్వేలు కూడా అటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టాఫ్ కర్టైల్మెంట్. మీరు చూసుకున్నట్లయితే 5th పే కమిషన్లో రైల్వేలో 23 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవారు. 6th పే కమిషన్కి వచ్చేసరికి దాన్ని 18,000కి తగ్గిపోవడం జరిగింది సుమారు. ఈరోజు 7th పే కమిషన్, ఇప్పుడు 8th పే కమిషన్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని 9 లక్షలకే తగ్గించాలి అని చెప్పి గవర్నమెంట్ చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే రైల్వేలను కూడా అనేక డిపార్ట్మెంట్లో ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రైవేటైజేషన్ మూలంగా కీలకమైన సేఫ్టీ విభాగాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకురావడం ద్వారా ఇది రైల్వే యొక్క భద్రతకే సవాలుగా మారే ప్రమాదం ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వాలు దాన్ని లెక్క చేయట్లేదు. ఇటువంటి ప్రైవేటైజేషన్ విధానాల్ని, కార్పొరేటైజేషన్ విధానాల్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఉద్యోగ భద్రత, రేపొద్దున భారతదేశంలో ఉండే యువతకు అత్యధిక ఉపాధి కల్పించే సంస్థ రైల్వే. ఇటువంటి సంస్థలోనే మీరు ఉద్యోగాలను కనుక సరెండర్ చేసి తగ్గించి వేసినట్లయితే రేపు రాబోయే ఎడ్యుకేటెడ్ యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి, వారికి భద్రత ఏ విధంగా లభిస్తుంది? ఇది చాలా పెద్ద సవాలు రేపు ప్రజల ముందు ఉంది. కాబట్టి కనీసం సేఫ్టీ కేటగిరీలో అయినా సరే ఉద్యోగాలని, సుమారుగా ఈరోజు సేఫ్టీ కేటగిరీలో 6 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని ఇమీడియట్ గా భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ పోరాటం చేస్తుంది. అలాగే ఈ నూతన పెన్షన్ విధానాన్ని, యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో అది పాత పెన్షన్ విధానంలో 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే చాలు, మినిమం సర్వీస్ అయినట్లయితే పూర్తి పెన్షన్ లభించే అవకాశం ఉండింది. దాన్ని 24 years కి చేయడం జరిగింది. 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే గానీ పూర్తి పెన్షన్ వచ్చే విధంగా వాళ్ళు నిబంధనలు మార్చడం జరిగింది. దాన్ని మళ్ళీ 20 సంవత్సరాలకు తగ్గించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం, పోరాటం చేస్తాం.
అలాగే కార్మికుడి యొక్క చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అనుమతి లేకుండా మూసివేతకు పాల్పడిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏ పరిశ్రమను స్వాధీనం చేసుకుని నడపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎల్బి వాసుదేవరావుకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, వర్కింగ్ కమిటీ మెంబర్ రొంగల ఈశ్వరరావు, పరిశ్రమ నాయకులు అనిసటి వీరబాబు మాట్లాడుతూ 410 మంది పనిచేసే పరిశ్రమను ప్రభుత్వ అనుమతి లేకుండా చట్ట వ్యతిరేక మూసివేతకు పాల్పడుతూ ఉంటే జిల్లా అధికారి యంత్రాంగం చూస్తూ ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. మెట్ట ప్రాంతంలోని కేరళ, ఆంధ్ర యాజమాన్యాల్లోని జీడిపిక్కల పరిశ్రమలు 95% నడుస్తున్నప్పుడు ముడి సరుకు లేదనే అబద్ధపు కారణంతో ఇంటర్ స్నాక్ క్యాష్ పరిశ్రమను మూసివేయడం తగదన్నారు. స్థానిక కార్మికులను తొలగించి వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకోవచ్చనే లాభాపేక్షతోనే పరిశ్రమ మూసివేతకు యాజమాన్యం పాల్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తూ 25 లక్షల రూపాయల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రచారం చేస్తున్న దానికి భిన్నంగా స్థానిక పరిశ్రమలు మూసివేయడంతో వేలాది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాధికారి యంత్రాంగం కలుగజేసుకుని అనుమతి లేకుండా మూసివేసిన ఇంటర్ స్నాక్ క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తెరిపించి 410 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె చక్రధర్, జయ, చంటి, సత్య, భాగ్యలక్ష్మి, గోవింద్, ధర్మాజీ, శివాలక్ష్మి, అలాగే గోడగాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 409 మంది వర్కర్స్ సార్ దాంతంగా మూసివేయడంలో రోడ్డు పడ్డారు సార్. మేము ఇది నమ్ముకొని ఇది ఉంటుందని కంపెనీ ఇళ్ళ మీద లోన్లు కట్టి తెచ్చుకొని మేము ఎన్నో అప్పులు చేసుకుని బ్యాంక్ లోన్ కట్టి తెచ్చుకున్నాం సార్. అర్థంతంగా మూసేస్తారు. దానికి ఏమీ చెప్పలేదు. మీటింగ్ అని చెప్తామని చెప్పి కూడా మాకు గేట్ తాళాలు వేసేసిన తర్వాత యాజమాన్యం ఏం పట్టించుకుంటుంది సార్. ఇప్పుడు 409 కుటుంబాలు రోడ్డు పడ్డాయి సార్. ఇవాళతో 17 రోజులు మేము విధంగా ధర్నా చేసినా సరే యాజమాన్యం ఇంత కూడా స్పందించలేదండి. మాది ఏలేశ్వర మండలం ఏంటి, చిన్నంపేట ఏలేశ్వరం మండలంలోని చిన్నంపేట గ్రామం దగ్గర ఇంటర్ స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత 15 రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి, ప్రభుత్వానికి, అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్నే ఉద్యోగానికి వచ్చినటువంటి 409 మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. 24 గ్రామాల నుంచి 409 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి, తప్పితే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ముడి సరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని 409 మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతుంది ఒకటి. 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి, టీవీల్లో ప్రచారం కనబడుతుంది. వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బీజేవైఎం మాజీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ బొల్లవరపు రత్నభరత్ నూతనంగా కలాస్ డెంటల్ క్లినిక్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ను స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ దగ్గరలో ప్రారంభించారు. క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గేదెల స్వరూప్, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ ఆచంట శ్రీకాంత్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాలపాటి రవిరాజు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొనే రంగయ్య స్వామి, మంచాల గాంధీ, గడ్డం గాంధీ, నానాజీ తదితర బీజేపీ నేతలు పెద్దలు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ రత్నభరత్, ఆయన సతీమణి సమీరా మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బి రత్నభరత్ డెంటల్ సర్జన్ అండి. మాది తునిలో భారత్ డెంటల్ హాస్పిటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ 15 సంవత్సరాలుగా నడుపుతున్నాము. అన్ని రకాలైన డెంటల్ మరియు కాస్మెటిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు నూతనంగా పాయకరావుపేట కరెంట్ ఆఫీస్ ఎదురుగుండా
భరత్ కేర్ డెంటల్ హాస్పిటల్ అండ్ క్యాలోస్ కాస్మెటాలజీ సెంటర్ అనేది నూతన బ్రాంచెస్ స్టార్ట్ చేశాము. ఇక్కడ అన్ని రకాలైన డెంటల్ సర్వీసెస్ మరియు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మాకు వారం రోజుల పాటు ఉచిత డెంటల్ చెకప్స్ మరియు ఓరల్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడతాయి. సో ఇప్పుడు పాయకరావుపేట మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నాం. మా క్యాలోస్ కాస్మెటాలజీ సెంటర్ నందు అన్ని రకమైన కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనగా మనకి లేడీస్లో ఉండే అవాంఛిత రోమాలు తొలగించడం, అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్, ఫేస్ రిజువనేషన్ ట్రీట్మెంట్స్, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మా వద్ద లేజర్ తోటి స్కిన్ వైటనింగ్, తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ లభిస్తాయి. సో ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో కూడా అన్ని రకాల రాయితీలు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. నా పేరు సమీరా అండి. లాస్ట్ 15 years నుంచి మేము ఈ కాస్మెటాలజీ ఫీల్డ్లో ఉన్నాము. నేను నా హస్బెండ్ డాక్టర్ భారత్. కాస్మెటాలజీకి సంబంధించి స్కిన్కి స్పెషల్లీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అండ్ స్కిన్ వైట్నింగ్, ఫుల్ బాడీ వైట్నింగ్, గ్లూటాథైన్ ఇంజెక్షన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ హెయిర్ రీగ్రోత్కి సంబంధించి ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ హెయిర్ ఫాల్ సమస్యలు కదా, అవి ఇన్స్టెంట్గా కంట్రోల్ చేసే పిఆర్పి ఇంజెక్షన్స్, జిఎఫ్సి ఇంజెక్షన్స్, తర్వాత మీజోథెరపీస్, ఇంకా స్కిన్ రిజువనేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓపెనింగ్ సందర్భంగా మీకు కౌన్సిలింగ్ ఫ్రీ ఉంటుంది. కొన్ని ట్రీట్మెంట్స్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ కూడా ఉంటుంది. అది అందరూ మీరు అవైల్ చేసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉండాలని మనం కోరుకోవడం కాదు, బట్ అందరికీ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత డెంటల్ సమస్యలు ఎదురవుతుంటాయి. వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన సదుపాయాన్ని పాయకరావుపేటలో భరత్ గారు అందరికీ కల్పించడానికి కూడా క్లినిక్ ఓపెన్ చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించామని అన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి బ్యాలెట్ పేపర్లు వాడుతున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం, రావాలని కేఏపాల్ సూచించారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్ను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్లాంట్ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వీసా దగ్గర ట్రంప్నకు తనకు గొడవ వచ్చిందని చెప్పారు. అనధికారంగా ఉన్న వారిని అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ అంటున్నారన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచివారిని కాదని, మాయ మాటలు చెప్పే వారిని నమ్ముతున్నారని కేఏపాల్ విమర్శలు చేశారు. నిరుద్యోగులతో మాట్లాడాను, ఉద్యోగులతో మాట్లాడాను, టీచర్స్తో మాట్లాడుతున్నాను, లాయర్స్తో మాట్లాడుతున్నాను. రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఇంతకంటే ముందు బెటర్ అండి అంటున్నారు. ఈ 6 నెలలు ఇంకా ఘోరం అయిపోయింది. మరి 60,000 కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమవుతుంది? అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నమే రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యాయి, 1 లక్ష ఓట్లు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ భారత్ కేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించా. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి,
యూరోప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడటం లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. ఇప్పుడు 3 లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకపోదు. పోనీ వైసీపీ క్యాండిడేట్కి 4 వచ్చింది 6, 7 వచ్చి అంటే అనుమానించకపోదు. 52,000 మంది మా కోఆర్డినేటర్లు, 4 లక్షల 5 లక్షల క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు బలహీన వర్గాలు. ఏం ముద్రించాడని భరత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు. ఇప్పుడేం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ చూడండి. ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా? లేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు, ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డూ గొడవలు పెడుతున్నారు. జనవరిలో 1,00,000 లడ్డూలు పంపించారట. ఎక్కడికి? అయోధ్యకి. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, మరి జనవరి ఎలా పంపారు? అది కోర్టులో కేసేసా. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాల కొరకు ఫైట్ చేస్తున్నా. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ను ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటా ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమనంటే సెంటర్ పర్మిషన్ ఇచ్చిందట RINLకి, RINL ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారట. ఓనర్స్ ఎవరు యువర్ ఆనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది? ఆంధ్రులది, మన విశాఖపట్నంది. ఎంత విలువ? 5-6 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు. ఎంతకు అమ్మేశారు గంగవరం పోర్టు? 600 కోట్లకి, 60,000 కోట్లది. ఏంటి ఈ 2 పార్టీలు చేస్తుంది? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు అప్పులు ఎక్కువైపోయాయని తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడేమంటారు? ఖజానా ఖాళీ అయిపోయిందని 16 సార్లు అన్నాను ఏపీ హైకోర్టులో 17లో. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే 1000 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే మరలా డిసెంబర్ 11వ తారీఖుకి దాన్ని వాయిదా వేశారు. ప్రత్యేక హోదాని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు కోరుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్కి ఏపీ హైకోర్టులో నోరు మూసుకొని కౌంటర్ మాకు కావాలని అంటలేదు, ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్గా అంటున్నారు. నేను ఫైట్ చేస్తున్నాను, ఒక్కడిని అయిపోయాను. ఈ టీడీపీ వాళ్ళు, జనసేనలు, బీజేపీ వాళ్ళు ఒకటి, వాళ్ళు అమ్ముతున్నోళ్ళు, మనకు మోసం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు రాష్ట్ర అప్పు ఎంత? 13 లక్షల కోట్లు దాటిపోయింది. బాగుపడుతుందా? ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదా? స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు, అది అమ్మేస్తున్నారు. నేను ఫైట్ చేసి మరల బుధవారం ఆపా కోర్టు 1లో. ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు
పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు. ఇప్పుడు మారేడుమిల్లిలో శ్రీ సిద్ధార్థ స్కూల్ ఆలమూరు రావులపాలెం డైరెక్టర్ కె మల్లారావు వారి ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ ద్వారా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు పలు చోట్ల వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ కోఆర్డినేటర్ కళ్యాణ్ మాట్లాడుతూ తమ స్కూల్ తరఫున హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దానిలో భాగంగా మారేడుమిల్లిలో వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా 13,000 రూపాయల చాలని కనీస వేతనంతో ఇబ్బందులు పడుతున్నామని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపైన దృష్టిలో ఉంచుకొని తమ వేతనాలను పెంచాలని, లేని పక్షంలో ఈ నెల 9 నుంచి సమ్మెపాటు పడతామని పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సందర్భంగా పిఠాపురం యూనియన్ నాయకులు సభ్యులు కలిసి పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కనకరావుకు సమ్మె నోటీస్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పిఠాపురం నాయకుడు సురేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాంబాబు, కారణం శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కనీస వేతనం ఇంజనీరింగ్ కార్మికులకి దశాబ్దాలుగా చాలా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి కనీస వేతనం 13,000, ఇప్పుడు కనీస వేతనం 13,000 చెల్లిస్తున్నారు. దాని ద్వారా 10 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు పెరుగుతున్న అత్యధిక నిత్యావసర ధరలు దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 చేయాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 9/12/2024 తారీఖు నుంచి మేము సమ్మెకు దిగడానికి అన్ని మున్సిపాలిటీల నుంచి, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి కమిషనర్ వారికి 6 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలని తెలిసి కమిషనర్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ వారు స్పందించి ఆర్టీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగినదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కమిటీని మేము దశాలుగా ముందుకు తీసుకెళ్ళి మా యూనియన్ తరఫు నుంచి మా ప్రధాన డిమాండ్లు చేకూర్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు సమ్మె చేస్తామని మేము తెలియజేస్తున్నాం. పోలీస్ వర్గం సందర్భంగా భక్తులు వెలిగించిన మార్గశిర పాడ్యమి దీపాలతో కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం కాంతులేనిందే. తెల్లవారుజామున స్వయంభూ శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి మహిళలు పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పోలీస్ వర్గం పూజలు చేసి అరటిడొప్పల్లో పాడ్యమి దీపాలు వెలిగించి పాదగయ పుష్కరిణిలో వదిలిపెట్టారు. దీపదానాలు చేశారు. ఇక ఆలయంలో శ్రీ కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి వార్ల అభిషేకాలు, పూజలు విశేషంగా జరిపారు. విశేషంగా భక్తులు వచ్చి స్వామి వార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రాజుగారి వేడునందు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ పథకం పనులు ప్రారంభించిన అనిత. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమీక్ష నిర్వహించిన మంత్రులు పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని కోర్టుల నుంచి అక్రమ తరలింపుపై ఆరా తీసిన నాదన్ మనోహర్ అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగిన కార్తీక మాసం ముగింపు సందర్భంగా చాకలి పోలీసు వర్గం నోము వేడుకలు. వేకువజాము నుండి చన్నీటి స్నానాలతో నదిలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తులు చాటుకున్న మహిళలు. విశాఖపట్నంలో అట్టహాసంగా వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ పిఆర్ఓ అసోసియేషన్ న్యూ చీఫ్ పేట్రీ కమల్ బైట్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాడ న్యూస్.